హాయ్ అండి. మీరెప్పుడైనా చికెన్ టిక్కా బిర్యానీ ట్రై చేశారా లేదా అన్నది కామెంట్ చేయండి. నేను ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా బిర్యానీ లవర్స్ ఉండి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్లో సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసము, పెరుగు, కొంచెమంతా మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. అది ఆప్షనల్ మాత్రమే, నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు. అన్ని వేసి బాగా కలిపి 1 అవర్ సైడ్ కి పెట్టేయాలి. నెక్స్ట్ బాస్మతి రైస్ ని కడిగి నానపెట్టుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ పాట్లో ఆయిల్ వేసి మ్యారినేట్ చేసిన చికెన్ ని వేసి 80% చికెన్ ని ఉడికించుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. చికెన్ లో నుండి రిలీజ్ అయిన వాటర్ తోనే మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తెల్లినంత వరకు చికెన్ ని ఉడికించుకొని ఇంకా తర్వాత చికెన్ ముక్కల్ని సపరేట్ చేసేయాలి. సైడ్ కి తీసిన చికెన్ ముక్కల్ని గ్రిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మస్టర్డ్ ఆయిల్ తో బ్రషింగ్ చేసుకోవాలి. ఇలా గ్రిల్ చేసుకోవడం వల్ల చికెన్ కి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అటు ఇటు తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. ఈ రెసిపీ ఇంకెవరికన్నా క్లియర్ గా కావాలి అంటే ఆల్రెడీ నేను నా ఛానల్లో వ్లాగ్ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. రైస్ బాయిల్ చేసుకోవడానికని ఎసరు పెట్టి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ స్పైసెస్, సాల్ట్, నిమ్మరసం వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టిన బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని సైడ్ కి తీసేసాక మిగిలిన గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీలో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అలాగే గ్రిల్ చేసుకున్న చికెన్ ముక్కల్ని కొన్ని వేసుకోవాలి. 70-80% రైస్ ఉడికితే సరిపోతుంది. ఇంకా ఉడికిన రైస్ ని పైన లేయర్ గా వేసుకొని ఫైనల్ గా గ్రిల్ చేసిన చికెన్ ముక్కలు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, కుంకుమ పువ్వు, నానపెట్టిన పాలు వేసి మూత పెట్టి పైన ఏదన్నా వెయిట్ పెట్టేసి హై ఫ్లేమ్ లో 5 to 10 మినిట్స్, మీడియం టు లో ఫ్లేమ్ లో 5 to 10 మినిట్స్ దమ్ అయిన తర్వాత 20 మినిట్స్ వదిలి కలిపేసుకుంటే ఇంకా చికెన్ టిక్కా బిర్యానీ రెడీ అయిపోద్ది. బాయ్ బాయ్.